2029లో జరగనున్న సాధారణ ఎన్నికల్లో భారతదేశవ్యాప్తంగా ఎంపీ ఎమ్మెల్యే సీట్లు పెద్ద ఎత్తున పెరగనున్నాయి. ఈ సందర్భంగా మహిళలకు కూడా రిజర్వేషన్లను అమలు చేయనున్నారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఎంపీ ఎమ్మెల్యే సీట్లు గణనీయంగా పెరుగుతాయి. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా దేశం చేశారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల నాటికి పెరగనున్న ఎంపీ ఎమ్మెల్యే సీట్లకు సంబంధించిన బిల్లును సభలో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. చాలా రోజుల తర్వాత తెలుగు 2 రాష్ట్రాలలో ఎంపీ ఎమ్మెల్యే సీట్లు పెరగనున్నట్లు వెల్లడైన నేపథ్యంలో అదే స్థాయిలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులలో కూడా కొత్త ఆశలు చిగురించాయి. జరగనున్న సాధారణ ఎన్నికలకు సంబంధించి సర్వత్రా దేశవ్యాప్తంగా ఉత్కంఠ చెలరేగుతుంది. ప్రత్యేకించి రాజకీయ పార్టీల్లో ఇప్పటికే లోక్సభ స్థానాలకు సంబంధించి కావచ్చు, అన్ని రాష్ట్రాలకు సంబంధించి పెరగనున్న సీట్ల నేపథ్యంలో సర్వత్రా రాజకీయ పార్టీల నేతల్లో కూడా ఉత్కంఠ నెలకొంది. 50% లోక్సభ సీట్లను, అదేవిధంగా అసెంబ్లీ సీట్లను కూడా పెంచాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఒక నిర్ణయం తీసుకున్న క్రమంలోనే దీనికి సంబంధించి సర్వత్రా కొత్త చర్చకు తెరలేపడం కూడా జరిగింది. పెరిగిన అవసరాల రీత్యా, జనాభా లెక్కల రీత్యా కొత్త నియోజకవర్గాలకు తెరలేపాలనే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సూచనప్రాయంగా ఒక నిర్ణయం తీసుకున్న క్రమంలోనే దీనికి సంబంధించిన అంతర్గత కసరత్తు కూడా దాదాపుగా పూర్తిగా వస్తుంది. అధికారపరమైన ప్రక్రియ పూర్తయిన అనంతరమే రాజ్యాంగ సవరణ కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టడం చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సమాయత్తం అవుతుందని కూడా తాజా పరిణామాలను బట్టి తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి కీలక మంత్రిగా ఉన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం కూడా చేశారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి ఆయన కొత్త స్థానాలతోటే, ఎంపీ ఎమ్మెల్యే స్థానాలతోటే 2029లో జరగనున్న సాధారణ ఎన్నికలకు వెళ్తామని కూడా ఆయన పేర్కొన్నారు. ప్రత్యేకించి ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న రాష్ట్రాలకు సంబంధించి ఆయా పార్టీల శాఖలకు కావచ్చు, ముఖ్యమంత్రులకు కూడా ఆయన ఈ మేరకు దిశానిర్దేశం కూడా చేసినట్టుగా తెలుస్తుంది. మారనున్న నియోజకవర్గాల స్వరూపం ప్రకారం ప్రస్తుతం లోక్సభలో 543 స్థానాలు అయితే ఉన్నాయి. కొత్త స్వరూపం ప్రకారం 273 స్థానాలు అదనంగా పెరగనున్న క్రమంలో మొత్తం 816 స్థానాలు భారత లోక్సభలో ఎంపీల సంఖ్య పెరగనుంది. ఫలితంగా వీటిలో 50% మించి అంటే 270 స్థానాలు మహిళలకు కేటాయించాలని కూడా లోక్సభ స్థానాలకు సంబంధించి దాదాపుగా నిర్ణయం కూడా ఖరారైపోయింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రస్తుతానికైతే 4123 అసెంబ్లీ స్థానాలు అయితే ఉన్నాయి. కొత్తగా మారనున్న స్వరూపం ప్రకారం 2062 అసెంబ్లీ స్థానాలు అయితే అన్ని రాష్ట్రాలకు సంబంధించి పెరిగే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. దీంతో మొత్తం 6185కు ఇండియాలోని మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య కూడా పెరగడానికి కూడా రంగం సిద్ధమవుతుంది. వీటిలో మహిళలకు 2042 స్థానాలని రిజర్వ్ చేయాలని దాదాపుగా నిర్ణయించారు. అదేవిధంగా మనం తెలంగాణ అసెంబ్లీకి చూసినట్టయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 119 మంది ఉండగా మరొక 60 స్థానాలు పెంచడానికి సూత్రప్రాయంగా అంగీకారం కూడా కుదిరింది. దీంతో మొత్తం తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య 179కి పెరగనుంది. వీటిలో 60 సీట్లను మహిళలకు కేటాయించాలని కూడా సంకల్పించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి లోక్సభ స్థానాలు అయితే మొత్తం 17 ఉన్నాయి. దాంట్లో మారనున్న లెక్కల ప్రకారం మరో 9 లోక్సభ స్థానాలు కూడా తెలంగాణలో పెరగనున్న క్రమంలో మొత్తం ఈ సంఖ్య 26కు చేరనుంది. దీంతో మహిళలకు మొత్తం 9 ఎంపీ స్థానాలు కూడా రిజర్వ్ చేయాలని కూడా సంకల్పించడం జరిగింది. మరోవైపు మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అక్కడ మొత్తం లోక్సభ స్థానాలు మాత్రం మొత్తం 25 ఉన్నాయి. దాంట్లో ఇంకొక 13 ఎంపీ స్థానాలు కూడా పెరగడానికి కూడా రంగం సిద్ధమైంది. దీంతో మొత్తం ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎంపీల సంఖ్య 38కి పెరగనుంది. దీంట్లో మహిళలకు మాత్రం మొత్తం 13 స్థానాలు కూడా రిజర్వ్ చేయాలని కూడా సంకల్పించడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి వచ్చిన పక్షంలో అక్కడ మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. దీంట్లో మారనున్న సమీకరణల ప్రకారం మొత్తం ఇంకొక 88 అసెంబ్లీ స్థానాలు కూడా పెరగనున్నాయి.
దీంతో మొత్తం 263 స్థానాలకు అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య పెరగనున్న క్రమంలో వాటిలో మొత్తం 87 స్థానాలను మహిళలకు రిజర్వ్ చేయాలని సంకల్పించడం జరిగింది. యాక్చువల్గా అన్ని రాష్ట్రాల నుంచి అసెంబ్లీ స్థానాలని 50% పెంచాలని ఇప్పటికే సూత్రప్రాయంగా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న క్రమంలోనే ఈ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా అడుగులు వేస్తున్నారు. మరియు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ నియోజకవర్గాలను 50% పెంచడానికి సంబంధించిన కసరత్తుపై ఒక స్పష్టత మాత్రం వచ్చే అవకాశం ఉంది.